Good morning, children. This is Ravi from AP Model School. Today, I am discussing about Andhra Pradesh map. How to remember 26 districts very easily by if you by heart these 26 districts, then only you can remember easily. Here, I have shown 14 districts plus 4 districts. మీరు అందరూ ఈ 18 జిల్లాలను ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అయితే మీకు ఈజీగా వస్తుంది, ఎప్పటికీ మర్చిపోరు. అంటే 1 అంటే శ్రీకాకుళం, 2 అంటే విజయనగరం, 3 అంటే విశాఖపట్నం, 4 అంటే అనకాపల్లి, అలా అలా చివరికి వెళ్ళేటప్పటికల్లా 13 ప్రకాశం, 14 పిఎస్ఆర్ నెల్లూరు. ఓకే, అండ్ నెక్స్ట్ 15 పార్వతీపురం మన్యం, 16 అల్లూరు సీతారామరాజు, 17 ఎన్టీఆర్, 18 పల్నాడు కింద గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి నెంబర్కి ఒక డిస్ట్రిక్ట్. మీకు ఇక్కడ కోస్టల్ ఆంధ్రాకి సంబంధించినవన్నీ నేర్చుకోవడం పూర్తయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్లో అబౌట్ రాయలసీమకి 8 డిస్ట్రిక్ట్స్ గురించి ఇదే ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 యాజ్ తిరుపతి ఆర్ శ్రీ బాలాజీ డిస్ట్రిక్ట్, 2 చిత్తూరు, 3 అన్నమయ్య, 4 శ్రీ సత్యసాయి అండ్ సో ఆన్. అలాగా ఈ 8 మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు అందరూ నేను చెప్పినట్టు గుర్తుంచుకో. ఇప్పుడు మీకు మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎగ్జామ్లో పొలిటికల్ మ్యాప్ ఇవ్వరు, అవుట్లైన్ మ్యాప్ ఇస్తారు. ఇక్కడ నేను పొలిటికల్ మ్యాప్కి నెంబర్స్ వేశాను. సరే, జాగ్రత్తగా పరిశీలించండి. నేను చెప్పినట్టుగా ఈ మ్యాప్ 1 లేదా 2 సార్లు నేర్చుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. నేను ఈజీగా చెప్తాను, మీరు కూడా ఈజీగా గుర్తుంచుకోండి. ఈజీగా ఎలా నేర్చుకోవాలన్నా చెప్తాను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ a bus or a bike, you supposed to think you are started at Srikakulam. Next district you will reach is Vijayanagaram, and the next district you will reach is Visakhapatnam district. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే మీరు బస్సులో ప్రయాణిస్తున్నారు అనుకొని శ్రీకాకుళంలో బస్సు ఎక్కారు. నెక్స్ట్ స్టేజ్ ఏమిటి? విజయనగరం. ఆ నెక్స్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ ఏంటి? అనకాపల్లి. సో ఇలాగా మీకు ఈ నెంబర్స్ అన్నీ ఇలాగ మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తంగా 14 డిస్ట్రిక్ట్స్ చివరికి వెళ్ళేటప్పటికల్లా ప్రకాశం తర్వాత నెల్లూరు చేరుకుంటారు. ఓకే, ఆ తర్వాత ఇదే మ్యాప్లోని పైన నార్త్ వెస్ట్లోని ఒక 4 నేమ్స్ మ్యాప్ పాయింటింగ్ గుర్తుపెట్టుకోండి. 15th వన్ యాజ్ పార్వతీపురం మన్యం అండ్ 16th వన్ యాజ్ అల్లూరి సీతారామరాజు. అండ్ నెక్స్ట్ ఏలూరు ఉంది, కానీ మనం ఇందాక ఏలూరుని 14లో ఇంక్లూడ్ చేసుకున్నాము. సో మీరు ఇక్కడ ఏలూరుని గుర్తుపెట్టుకోకండి. మరొకసారి చెప్తున్నాను,
ఇక్కడ ఏలూరుని గుర్తుపెట్టుకోకండి. మనం ఏలూరుని ఎక్కడ గుర్తుపెట్టుకున్నామంటే వెస్ట్ గోదావరి తర్వాత వస్తుందని, కృష్ణా డిస్ట్రిక్ట్ ముందు వస్తుందని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ 17th వన్ ఎన్టీఆర్, 18th వన్ పలనాడు. సో ఇక్కడికి ఈ డిస్ట్రిక్ట్ సంబంధించినవన్నీ మీరు నేర్చుకోవడం పూర్తయింది. ఇక మిగిలినవి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అనొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు అవి రాళ్ళు సీమ అని కూడా అనేవారు. సినిమాల్లో అయితే ఫ్యాక్షన్ ఏరియాస్గా చూపిస్తారు, పగలు ప్రతీకారాలు నరుక్కోడాల గురించి చూపించేవారు. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఈ 8 ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ నేను నెంబర్స్ వేశాను. 1 తిరుపతి శ్రీ బాలాజీ, 2 కింద చిత్తూరు, 3 అమరావతి, 4 శ్రీ సత్యసాయి, 5 అనంతపురం, 6th కర్నూల్, 7 నంద్యాల్, 8th వైఎస్ఆర్ కడప. మనం ఈ మ్యాప్ చెప్పుకున్నప్పుడు యూ షుడ్ రిమెంబర్ దట్ నేమ్స్. ఒక డిస్ట్రిక్ట్కి అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు, ఒక డిస్ట్రిక్ట్కి ఎన్టీఆర్ అని, అల్లూరి సీతారామరాజు అని, ప్రకాశం అంటే టంగుటూరు ప్రకాశం పంతులని, ఇంకా అన్నమయ్య పేరు మీద ఒక డిస్ట్రిక్టు, సత్యసాయి పేరు మీద ఒక డిస్ట్రిక్టు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఒక డిస్ట్రిక్ట్. ఇలాగా కొంతమంది పేర్ల మీద కూడా ఇండియాలో డిస్ట్రిక్ట్స్, ఇండియాలో కాదు సారీ ఆంధ్రప్రదేశ్లో పేర్లు పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫెమిలియర్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ అంబేద్కర్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాకపోయినా బట్ ఈజ్ ఫెమిలియర్ అండ్ యూ ఆల్ నో వెరీ వెల్ అబౌట్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Now I am asking one of the student to tell the 18 district name. Vaishnavi, you tell all the 18 districts names. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు. Very good. So in this order you have to remember all the 18 districts. Now I will ask another student to tell the Rayalaseema 8 districts in the order. Okay, using numbers. 1 as Tirupati, 2 చిత్తూరు, 3 అన్నమయ్య, 4 శ్రీ సత్యసాయి, 5 అనంతపూర్, 6 కర్నూల్, 7 నంద్యాల్, 8 వైఎస్ఆర్ కడప. okay, it's very nice, very good. Okay, coming to the next about పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేయడం వలన మనకి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయ్యింది. తరువాత అది ఆంధ్రప్రదేశ్గా మారింది. మనం గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఆంధ్ర ఈజ్ పొట్టి శ్రీరాములు.
అందుకే నెల్లూరు డిస్టిక్ని పొట్టి శ్రీరాములు పిఎస్ఆర్ నెల్లూరుగా మార్చడం. ఇండియా మ్యాప్ ఈజీగా నేర్చుకోవడానికి నేను యూట్యూబ్ వీడియో ఒకటి చేశాను, చూడండి. కొన్ని ఈజీ ట్రిక్స్ కూడా అందులో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ, ఇలాంటి విషయాలతో పాటు ఇంకొన్ని విషయాలు కూడా ఆ ఇండియా మ్యాప్లో చెప్పడం జరిగింది. అలాగే హౌ టు రిమెంబర్ 7 కాంటినెంట్స్ అండ్ 5 ఓషన్స్ కూడా కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. మీరు ఆ మ్యాప్ను కూడా చూడండి. ఈ వీడియోస్ మీకు తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇది ఎస్పెషల్లీ ఫర్ 6th క్లాసు 7th క్లాస్ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. దయచేసి వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పిల్లలకి నేను ఒకటే చెప్తాను, ఈజీగా నేర్చుకోండి, ఇష్టంగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.